జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్గుణానుభవానికి వేంచేసిన భాగవత గోష్ఠికి స్వాగత సుమాంజలిలతో అడియన్ లక్ష్మీ రామానుజదాసి. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆళ్వారెంబెరుమానార్జీయరాచార్య దివ్య తిరువడిగలే శరణం. శ్రీరామానుజేతిభ్యో నమః. శ్రీ చిన్నజయరతిభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై సీతారామచంద్రమూర్తికి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు దాసరాలి భాగ్యము అంటూ శ్రీరామచంద్రుని రమేష్ కృష్ణ గారి ఆచార్యుల అనుగ్రహంతో ఈరోజు ఈ ఒంగోలు పట్టణానికి వేంచేసి చిన్న ప్రయత్నంగా ఆ రామ వైభవాన్ని ఆళ్వార్ల కృతులతోటి చెప్పే ప్రయత్నం చేస్తుంది దాసరాలు. జయ శ్రీమన్నారాయణ. ఆళ్వార్లు శ్రీ వైష్ణవ భక్తి రూప ప్రపన్న జ్ఞాన సంపన్నులు. వీరు సాక్షాత్తుగా పెరుమాళ్ళ యొక్క ఆయుధ పుట్టుమచ్చ అంశజులుగా అవతరించినటువంటి వారు పన్నిద్దరు. భూతం సరచ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అంటూ ఒక్కసారి ఈ శ్లోకాన్ని సేవించి మనం నమస్కరించుకుంటే పన్నిద్దరు ఆళ్వార్లకు నమస్కరించుకున్నట్లు అవుతుందని మన పెద్దల ఉవాచ. అలా పొయ్గై ఆళ్వార్, ఉదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమజశై ఆళ్వార్, நம்மாழ்வார், மதுரகவி ஆழ்வார், குலசேகராழ்வார், பெரியாழ்வார், ఆండాల్, తొండరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పానాళ్వార్, తిరుమంగై ఆళ్వార్లు, ఇలా పన్నిద్దరు ఆళ్వార్లు వైష్ణవ సాంప్రదాయంలో వేంచేసి ఉన్నటువంటి వారు. శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి గారు మనకు రచించి అనుగ్రహిస్తే వాటిని అనుభవిస్తూ పెరుమాళ్లను వాళ్ళ కళ్యాణ గుణాలతోటి మంగళాశాసనం చేశారు ఈ పాసురాల కృతులతోటి. అటువంటి కృతులతోటి ఈరోజు చెప్పుకోబోతున్నాము. మరి పరమాత్మ ఎన్ని విధాలుగా మనకు వేంచేసి ఉన్నారు? పర, యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారం. పరంలో ఉన్నారు వైకుంఠంలో. మనం వెళ్ళి సేవించుకోగలుగుతున్నామా? అవ్వట్లేదు. అంటే అంత శక్తి మనకు లేదు. వ్యూహంలో ఉన్నారు పాలకడలిలో. ఎవరు వెళ్ళి సేవించుకోగలుగుతున్నాము అంటే ఋషులు, మునులు, అలాంటి దేవతలు, వారు మాత్రమే సేవించుకోగలుగుతున్నారు తప్ప మిగిలినటువంటి వారికి ఆ అవకాశం లేదు. పరంలో అయితే వాళ్ళకు కూడా లేదు పాపం. అక్కడ వేంచేసి ఉండేటటువంటి నిత్యులు, ముక్తులు, సదా ఆయనకు సేవ చేసుకునేటటువంటి వైకుంఠం అక్కడ లేదు. పాలకడలిలో కూడా మనకు ఆ శక్తి లేదు. సరే తర్వాత విభవావతారాలుగా. విభవావతారాలు ఎప్పుడు అవతరించారు పరమాత్మ అంటే యుగాలలో, కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, మన కలియుగంలో కూడా అవతరించబోతారు. మరి అలా అవతరించినటువంటి అవతారాలకు వెళ్ళి సేవించుకోగలుగుతున్నామా పరమాత్మను అంటే అంత శక్తి లేదు. అది ఎవరికి ఉన్నది? గోదమ్మకు ఉన్నది. గోదమ్మ కలియుగంలో అవతరించినప్పటికీ ఆ అవతరించినటువంటి శ్రీవిల్లిపుత్తూరునే తిరువాయిప్పాడిగా చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్, మిత్రుల్నే ఆ ఆయిప్పాడిలో ఉండేటటువంటి గోపికలలాగా భావన చేసి శ్రీవ్రతాన్ని అంటే తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి మనకు అనుగ్రహించింది 30 పాసురాలలో. కృష్ణుడిపై ప్రేమ పొంగి 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 పొరలి అది మంచుగా గడ్డ కడితే ఆ గడ్డను 30 ముక్కలుగా చేస్తే తిరుప్పావై అంటారు మన పెద్దలు. అంటే అంత ప్రేమ ఆధిక్యంతో అనుగ్రహించింది మన ఆండాల్ తల్లి. ఆమె ముందు జరిగినటువంటి అవతారాలలోకి వెళ్ళి అనుభవించగలిగింది. మరి తరువాత మూడవది కూడా మనం అలా అనుభవించటానికి శక్తి లేనటువంటి వారము. 4వది అంతర్యామి స్థితి. అంతర్యామిగా అందరిలో ఉన్నారు పరమాత్మ. నాలో ఉన్నారు, నీలో ఉన్నారు, చైతన్యం కలిగినటువంటి వస్తువులో ఉన్నారు, అచేతనం కలిగినటువంటి వస్తువులో ఉన్నారు.
కానీ మనకు ఉండేటటువంటి స్వార్థపూరితమైనటువంటి దృష్టి ఈ త్రిగుణాలు, ఈ అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, వీటన్నిటినీ అడ్డుగా కలిగి ఉండటం వలన ఎదురుగా ఉన్నటువంటి జీవుడిలో ఉన్నటువంటి పరమాత్మను సందర్శించలేక వాడిలో ఉండేటటువంటి అజ్ఞానమో, వాడి సౌందర్యమో, లేకపోతే వాడి చేసేటటువంటి బుద్ధి పనులో ఏవో ఒకటి కనపడుతున్నాయి తప్ప మన స్వార్థంతో లోపల ఉన్నటువంటి పరమాత్మను సందర్శించలేకపోతున్నాము. మరి మనందరికీ సులభంగా పరమాత్మ అనుగ్రహించినది అర్చ్య అవతారం, 5వ విధాయకం. పెరుమాళ్ళు ఎక్కడ ఉన్నారు? వైకుంఠంలో ఉన్నారు, క్షీరాబ్దిలో ఉన్నారు, విభవావతారాలలో ఉన్నారు, అంతర్యామిగా ఉన్నారు. ఈ 4 విధాలు మనకు అనుకూలంగా లేవని తలంచి ఆయనే సులభుడై సౌలభ్య గుణము కొద్దీ అర్చావతారాన్ని దాల్చి ఈ భూమిపైకి వచ్చారు. అది విగ్రహ రూపం, మూర్తి భవించినటువంటి విగ్రహము అని చెప్పుకుంటుంటాం కదా. అలా మూల పెరుమాళ్ళని, ఉత్సవ పెరుమాళ్ళని ఇలా విగ్రహ రూపంగా మన ఇంట్లోకి ఆయన్ను ప్రార్థన చేయాలంటే ఇంత చిన్న సైజులో అయిపోతారు, పటంలో అయితే ఇంత సైజు అవుతారు, అదే కోవెల్లో అయితే ఇంకొంచెం. మనం ఏ విధంగా మన ఉంగరంలో పొదిక్కునేటటువంటి రూపాన్ని కూడా ఆ మూర్తి ధరిస్తారు. అలా సులభుడై మనకు అనుగ్రహించటానికి ఏమాత్రము పరంపదంలో ఉన్నటువంటి పరమాత్మకు, ఇక్కడ మన పూజా గదిలో ఉండేటటువంటి చిన్న విగ్రహ రూపం దాల్చినటువంటి పరమాత్మకు శక్తియుక్తులలో ఏమాత్రము తారతమ్యము లేదు. ఆయనే ఆ విధంగానే ఈ చిన్న రూపంలో వేంచేసి ఉన్నారు. మనల్ని అనుగ్రహించటానికి, మనకు సులభంగా సుఖతరంగా పరమాత్మను సేవించుకోవటానికి. అందులో మనం ఉన్నది ఎక్కడ? ఏ కృతయుగమో, త్రేతాయుగమో, ద్వాపర యుగమో కాదు, కలియుగం. కలి మాయ ఉన్నది దుఃఖభూయిష్టమైనటువంటి, దుఃఖ మిశ్రితమైనటువంటి ఈ భూమిపైన. ఇది కర్మభూమి, కర్మజీవులు నివాసం చేసేటటువంటి భూమి. మరి ఇక్కడ ఉన్నటువంటి వాడికి పరమాత్మపై దృష్టి నిలపటానికి అంత శక్తి సరిపోదు, అంత అనుకూలంగా ఉండదు. అందుకని ఒక రూపాన్ని చూస్తే ఆ రూపాన్ని తదేకంగా చూస్తే వాడి యొక్క మనస్సు నిలబడేటటువంటి అవకాశం ఉంది అని పరమాత్మ తలంచి విగ్రహ రూపంగా వేంచేశారు. సరే, ఈ విధంగా 5 విధాలుగా ఉన్న చేయగలిగిన వాళ్ళు, చేయలేని వాళ్ళు, తలచేవారు, తలవని వారు, ఇలా జరిగిపోతూ ఉన్నది. ఆ శ్రీరామ వసంతోత్సవాలలో రామ వైభవం. రామ అంటే ఏమిటి? రామ. ఆయనకు 2 అక్షరాలు కలిగినటువంటి నామాన్ని పెట్టారు వశిష్ఠుల వారు. రా అంటే అగ్ని అక్షరం, మా అంటే అమృత అక్షరం. రా అంటే నోరు ఓపెన్ అవుతుంది, మనలో ఉండేటటువంటి పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. మా మా అంటే పెదవులు క్లోజ్ చేయకుండా పలకగలమా అండి? లేదు, అది అమృత అక్షరం. ఆ బయట ఉండేటటువంటి పాపాలన్నీ లోపలికి రాకుండా క్లోజ్ చేసేస్తుంది. ఈ అగ్ని అక్షరం అమృత అక్షరంగా కలిపి వశిష్ఠుల వారు ఆ దశరథ మహారాజు ప్రథమ కుమారుడైనటువంటి పుత్రుడు ఆ రామచంద్రుడికి రామనామాన్ని పెట్టారు. సరే, అటువంటి అగ్న్యక్షరం అమృతాక్షరం కలిగినటువంటి రామచంద్రుడి వైభవాన్ని తెలుసుకోబోతున్నాము. ముందుగా వాల్మీకి ఎవరు, ఆయన ఎలా రచన చేశారు, చిన్న 2 ముక్కల్లో చెప్పుకొని మళ్ళీ కథలోకి వెళ్దాము. ఎందుకంటే చెప్పుకోవలసినది ఆచార్యుల వారి ఆజ్ఞానుసారంగా ఆల్వార్ల కృతులతోటే. కానీ ముందు ఫండమెంటల్ అనేది ఒక 10 నిమిషాలు చెప్పుకొని వెళ్దాం. వాల్మీకి మహర్షి ఎవరైనా బోయవాడు, ఆటవికుడు అంటారు కదా. మరి బోయవాడేనా? ఆయన ఆటవికుడేనా? అవునో కాదో తెలుసుకుందాం. అంతటి వాడికి ఇంతటి భాగ్యము లభ్యము అయ్యిందా? ఎవరు లభ్యం చేశారు? వాల్మీకి మహర్షి పూర్వజన్మలో వరుణ మహర్షి యొక్క కుమారుడు. వరుణ మహర్షి ఆశ్రమానికి సనక సనందనాదులు వేంచేశారు. వారు వేంచేసి వారు ఏం అంటే భవిష్యత్తులో వచ్చేటటువంటి శ్రీమద్ రామాయణాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అలా అనుభవించేటప్పుడు ఈ వరుణకు మహర్షి యొక్క కుమారుడి చిన్న పిల్లవాడు కదా, ఆ బయట నెమళ్ళతోటి ఆడుకుంటూ ఉన్నాడు.
ఆడుకుంటూ ఉంటే ఆ కేకలు వినపడుతూ ఉన్నాయి వాళ్లకు. బాగా డిస్టర్బ్ అనిపించింది సనకసనం, ఎందుకంటే పరమాత్మను అనుభవిస్తూ ఉన్నారు కదా, డిస్టర్బెన్స్గా అనిపించింది. వారు ఒక శాపాన్ని ఇచ్చారు, నీవు ఆటవికుడుగా పుడుదువుగాక అని. పాపం వరుణ మహర్షి చాలా అల్లాడిపోయారు. అయ్యో అయ్యో, పిల్లవాడు తెలియనివాడు నెమళ్ళతోటి ఆడుకుంటూ, నెమలిని ఏమంటామండి, కేకి కదా, కేకి పించావతార అంటామా కృష్ణేను, అంటే నెమలి పించాన్ని ధరించినవాడు అని. అలా ఆ నెమలి తోటి ఆడుకుంటూ ఈయన కేకలు పెడుతూ ఉన్నాడనమాట. అప్పుడు వాళ్ళు శపించారు, బాధపడ్డాడు వరుణ మహర్షి. వెళ్ళి ప్రార్థన చేశారు, అయ్యో స్వామి, మీరు ఇలా శపించటం బాగులేదు, వాడు చిన్న పిల్లవాడు, వాడికి ఏమీ తెలియదు, మీరు పెద్దవారు, తపస్వీకులు, బ్రహ్మ మానస పుత్రులు, మీరే ఇలా చేస్తే ఎలా అని ప్రార్థన చేస్తే వాళ్ళు అన్నారట, అయ్యో మేమిచ్చినటువంటిది అది శాపమైనా ఏదైనా వృధా పోదు, అది ముందు ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, ఇంకా మళ్ళీ జన్మలో భృగువు మహర్షికి తమ్ముడు ప్రచేతసుడు, ఆ ప్రచేతసుడు కుమారుడుగా ఈయన అవతరించారు, పుట్టారు. సరే, అక్కడ అరణ్యంలో ఉండటం వలన వాళ్ళు కుటీరాలు వేసుకుని యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించేవారు కనుక ఆ కుటీరాలు, ఈయన బయటికి అడవిలోకి వెళ్ళి సమిదలు తీసుకుని రావటానికని వెళ్ళాడు ఈ పిల్లవాడు. అలా అడవిలోనే మార్గము తప్పిపోయి బోయవాళ్లకు చిక్కాడు. ఆ బోయవాళ్లతోటే కాలం గడుపుతూ ఆటవికుడు అయ్యాడు. ఈ ఆటవికుడు ఏం చేస్తున్నాడు అంటే, వచ్చిపోయే బాటసారుల దగ్గర ధనాన్ని వసూలు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, కొంచెం జంతువులను హింసించటం, ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాడు. అలా చేస్తున్నటువంటి పిల్లవాడి దగ్గరికి సప్త ఋషులు వచ్చారు. ఆ దారిన సప్త ఋషులు ఆపారు, మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మాకు ఇవ్వండి అంటూ ఆపి అడ్డగించారు. అయ్యో, మా దగ్గర ఏమి ధనం ఉంది, మా దగ్గర ఏముంది, ఈ కమండలం, ఈ తీర్థం తప్ప, మేము ఒక మాట చెప్తాము, అది నువ్వు కనుక్కోనిరా అన్నారు. సరే సరే చెప్పండి అన్నారు. నీ భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి నా పాపములో కూడా పాలు పంచుకుంటారా అని అడిగి రమ్మన్నారు. సరే, వెళ్ళాడు. ఆయన అడిగాడు. అడిగితే భార్య అనిందట, అయ్యో నాకేం తెలుసండి, మీరు దొంగతనాలు చేస్తున్నారో, బాటసారులను హింసిస్తున్నారో, ఇంకొక విధంగా ఏం చేస్తున్నారో నాకేం తెలుసు, నాకు తెచ్చి ఇచ్చింది నేను వండి పెడుతున్నా, అంతేకాని నాకెందుకు ఆ పాపాలు అవి ఇవి అనిందట ఆ భార్య. బిడ్డల్ని అడిగితే, మాకేం తెలుసు తండ్రి గారు, చక్కగా అమ్మ వండి పెడుతుంది, మేము తిని పెడుతున్నాము, దానిలో మాకేమీ వద్దు అన్నారు. ఇదే విషయాన్ని ఆ వాల్మీకి వచ్చి, అంటే అప్పటికి వాల్మీకి అవ్వాల, అతను వచ్చి ఈ సప్త ఋషులకు చెప్పారు, నా భార్య బిడ్డలు నా పాపాన్ని పంచుకోము అని చెప్పేశారు అని. అప్పుడు అనిపించిందట, అయ్యో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా చేస్తున్నాను, నాకెంత పాపం వచ్చిందో, కనీసం నేను చేసుకుని వెళ్తే చక్కగా తిని పెడుతున్నారు, కానీ పాపాన్ని మాత్రం స్వీకరించమన్నారు, అయ్యో అయ్యో అని అప్పుడు కొంచెం జ్ఞానం అనిపించింది. ఎందుకు అనిపించింది? అప్పటికి దాకా ఆటవికుడుగా ఉన్నటువంటి ఇతనుకు, అంటే సప్త ఋషుల యొక్క సందర్శనం, వారి యొక్క దృష్టి మనపై పడితే చాలండి. అందుకనే జీయర్లు కోవెలకు వేంచేసిన, పెద్ద పెద్దవారు వేంచేసినా మనం వెళ్ళి సందర్శించాలి, వాళ్ళకు నమస్కరించుకోవాలి, వాళ్ళ దృష్టిలో మనం పడాలి అని కదా ఆలోచన. ఇది మన పెద్దలు చెప్పినటువంటిది. అలాగా ఆయన వాళ్ళ సందర్శనతోటి ఆయనకు కొంచెం జ్ఞానం కలిగింది. అప్పుడు వాళ్ళని కోరారట, ఏమని, స్వాముల్లారా, నాకు ఇప్పటి వరకు తెలియక నేనేదో చేశాను, ఇప్పుడు నాకు ఏదన్నా ఇవ్వండి, ప్రసాదించండి అని ప్రార్థన చేశారు. అప్పుడు రామ అనేటటువంటి 2 అక్షరాలు కలిగినటువంటి నామాన్ని ఇచ్చారు. అదే ఆ సమయంలో మంత్రం కానా ఇవ్వాలి అంటే శుద్ధుడై ఉండాలి, వాడిలో ప్రేమ, ఆసక్తి, ఆర్తి కలిగి ఉండాలి. ఇచ్చేటటువంటి వాడు అవన్నీ టెస్ట్ చేసి ఇవ్వాలి. అలా కాకుండా ఈ రామ అనేటటువంటి తారక మంత్రం అయితే శుద్ధిగా ఉన్నా, అంటే స్నానం చేసినా చెయ్యకపోయినా అశుద్ధుడిగా ఉన్నా కూడా ఆ యొక్క నామాన్ని జపించవచ్చు అని తలంచి శ్రీరామన్ అంటూ ఆయనకు అనుగ్రహించారు.
ఆయన అలా రామ 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 అని ఇంకా అదే జపం చేస్తూ ఉన్నారు చెట్టు కింద కూర్చొని. ఆ మట్టి పుట్ట కాస్త పెరిగిపోయింది, అంటే చీమల పుట్టలాగా పుట్ట పెరిగిపోయింది. ఎప్పుడో పెద్ద వర్షం వచ్చింది, ఆ పుట్ట కరిగిపోయింది. వాల్మీకి అంటే పుట్ట అని అర్థం. వాల్మీకిలో నుంచి వచ్చిన వాడు కనుక వాల్మీకి అన్నారు. అలా ఆయనకు జ్ఞానం కలిగింది ఆ రామనామంతో. ఇప్పుడు వాల్మీకి మహర్షి బోయవాడా లేకపోతే బ్రాహ్మణుడా? బ్రాహ్మణుడే కదా. అయితే మన వాళ్ళు తెలియక ఏం చేస్తారు, సినిమాలలో ఏం చేస్తారు, తెలియక చెప్పడం ఎలాగో బోయవాడు అని చెప్తారు. అంటే కొన్ని విషయాలు మనం లోతుగా తెలుసుకునే కొద్దీ అర్థమవుతుందన్నమాట. అలా భృగువు యొక్క తమ్ముడు ప్రచేతసుడు కుమారుడు ఈ వాల్మీకి. ఆయనకు ప్రాచేతసుడు అనే నామం కూడా ఉంది. ఎందుకంటే ప్రచేతసుని కుమారుడు కనుక ప్రాచేతసుడు అనేటటువంటి నామం కూడా ఉంది. సరే, ఈయన దగ్గరికి నారద మునీంద్రుడు ఏం చేశారు, స్వామి రామాయణాన్ని వ్రాయమని చెప్పారు. సరే, వ్రాయటానికి ఎవరు ఆయన? నాకు ఇక్కడ ఒక్కడైనా కనపడాలి కదా, అన్ని సద్గుణాలు కలిగినటువంటి వాడు, అప్పుడు కదా నాకు వ్రాయబుద్ధి అవుతుంది అంటూ ఆ నారద మహర్షిని అడుగుతున్నారు వాల్మీకి మహర్షి. కోన్వస్మిన్ సంప్రాప్తం లోకే జ్ఞాన గుణవాన్ కచ్చ వీర్యవాన్. అంటే ఎవరైతే 4 శ్లోకాలు చెప్తారనమాట. ఈ 4 శ్లోకాలలో ఏమిటి అంటే కృతజ్ఞత కలిగినవాడు, ధర్మంగా ఆచరించేవాడు అంటూ 16 గుణాలను చెప్తారు. ఈ 16 గుణాలను కలిగి ఉన్నటువంటి వాడు ఎవరో నాకు మీరు చెప్పండి మునీంద్ర అంటారు. అప్పుడు నారద మహర్షి చెప్తారు. ఏమని చెప్తారు? దశరథ మహారాజు అయోధ్య పాలన చేస్తూ ఉన్నారు, ఆయనకు పుత్ర సంతానం లేదు. అప్పటికే దేవతలందరూ సభ ఏర్పాటు చేసుకున్నారు. ఏమిటి ఆ సభలో అంటే, అప్పటికే ఆ రావణాసురుడి యొక్క హింసలు భరించలేక ఎవరు మమ్మల్ని వీటి నుంచి గట్టున వేస్తారా అని ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిని పంపించినా వీళ్ళందరూ ఆల్రెడీ వరాలు ఇచ్చారు రావణాసుడికి. ఏదో ఒంటికాలిపై 10 సంవత్సరాలు తపస్సాచరిస్తే కొన్ని వరాలు ఇవ్వడం, ఇలా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలను పొంది ఉన్నాడు రావణాసురుడు. అయ్య బాబోయ్, మనమే వరాలు ఇచ్చున్నాము, వీడిని సంహరించడం అవుతుందంటారా అని వాళ్ళకే ఒక సందేహం ఏర్పడింది. అప్పుడు శ్రీహరి అయితే సరిపోతాడు అని వాళ్ళ మనస్సుకు అనిపించి ఆ శ్రీహరిని అడిగితే ఆయన అవతరించటానికి సిద్ధుడయ్యాడనమాట. అయితే ఎలాగూ అప్పుడు వరాలు ఎలా ఉన్నాయి అంటే, నన్ను యక్షులు సంహరించకూడదు, కిన్నెలు సంహరించకూడదు, దేవతలు సంహరించకూడదు, అంటే గొప్ప ఒక సింహం సంహరించకూడదు. ఆయన ఏమనుకున్నాడంటే మనుష్య జాతి తక్కువది, ఇవన్నీ ఎక్కువ జాతి, వీళ్ళే సంహరించకపోతే ఆఫ్టర్ ఆల్ మనిషి ఏం సంహరిస్తాడు నన్ను అనుకున్నట్లుగా వరాన్ని కోరాడు రావణాసురుడు. సరేనని వరాలు ఇచ్చారు. ఆ మనుష్య రూపాన్నే దాల్చారు శ్రీరామచంద్రుడు. ఆ దాల్చింది ఎలాగూ అంటే, దశరథ మహారాజుకు పుత్ర సంతానం లేదు. అప్పటికి శాంత అనే ఒక కుమార్తె మాత్రమే ఉన్నది. ఆ కుమార్తెను ఋష్యశృంగుడు అనేటటువంటి ఋషికి ఇచ్చి కళ్యాణం జరిపించారు. ఆ ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళి దశరథ మహారాజు ప్రార్థన చేశారు. అయ్యా, నాకు పుత్ర సంతానం కావాలి, మీరు వచ్చి ఈ పుత్రకామిష్టి యాగాన్ని నిర్వహించండి అన్నారు. సరే అన్నారు. ఆయన వచ్చారు, పుత్రకామిష్టి యాగాన్ని నిర్వహించారు. అందులో నుంచి వచ్చినటువంటి ఆ పాయస పాత్రను దశరథ మహారాజుకు 353 మంది భార్యలు, వాళ్ళల్లో ఈ 3 పట్టపురాణులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వీళ్లకు భాగాన్ని పంచుతున్నారు. ఎలా పంచుతున్నాడు దశరథ మహారాజు అంటే, ఒక సగం పాయసం వచ్చేసి కౌసల్యాదేవికి సమర్పించారు, అంటే ఇచ్చారు. మిగిలినటువంటి సగంలో ఒక సగ భాగాన్ని సుమిత్రకి ఇచ్చారు. మిగిలినటువంటిది ఇంకా పావుంది, అంటే 25%. దానిలో సగం చేసి సగమేమో కైకేయికి, మిగిలినటువంటి ఆ 12.5 తెచ్చి సుమిత్రకి ఇచ్చారు. అర్థమైందా? సుమిత్రకు ఫస్ట్ ఇచ్చింది 25%, మళ్ళీ తర్వాత ఇచ్చింది 12.5 ఇచ్చారనమాట. ముందుగా పాయసాన్ని స్వీకరించింది కౌసల్యాదేవి.
తరువాత పాయసాన్ని స్వీకరించింది కైకేయి. ఈమె దగ్గర ఫస్ట్ ఇచ్చిన 25% ఉంది, తర్వాత 12.5% ఉంది. అప్పుడు స్వీకరించింది సుమిత్రాదేవి. మొదటిగా అవతరించిన వాడు శ్రీరామచంద్రుడు, తర్వాత అవతరించిన వాడు భరతుడు, ఆ తర్వాత లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, సుమిత్రాదేవి గర్భం నుండి అవతరించినటువంటి వారు. రామావతారం, కృష్ణావతారం ఆయన అవతరించినటువంటి అవతారాలలో పరిపూర్ణ అవతారాలుగా చెప్పబడతారు. రమ యతీతి రామ అంటే రమింపచేసేవాడు శ్రీరామచంద్రుడు అంటారనమాట. అలా వారు అవతరించారు. ఈ ఉయ్యాల తొట్లల్లో పడుకోబెట్టారు. పడుకోబెడితే ఒకటే ఏడుపట, ఏమీ అర్థం కాలే ఎందుకు ఏడుస్తున్నారు. అప్పుడు వాల్మీకి మహర్షి ఒక సూత్రం చెప్తారు. ఆ విధంగా ఉయ్యాల తొట్లను మార్చి పడుకోబెడతారనమాట. ఎలాగూ అంటే రామచంద్రుడి పక్కనే లక్ష్మణస్వామిని, భరతాల్వాన్ పక్కనే శత్రుఘ్నుని ఇలా పడుకోబెడితే ఒక 50% ఏడుపు తగ్గిపోయిందట. మళ్ళీ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాలే. వారిని మరొక ఉయ్యాల తొట్టులో భరతుడిని, శత్రుఘ్నుని. అంటే భరతుడు వచ్చేసి భగవత్ కైంకర్యం చేసేవాడు. ఆ భగవత్ కైంకర్యం చేసేటటువంటి భాగవతుడైన భరతుడికి భాగవత కైంకర్యం చేసేవాడు శత్రుఘ్నుడు. వీళ్ళిరువురు. ఇక్కడ ఉన్నది సాక్షాత్తు పరమాత్మ. ఆ పరమాత్మకు కైంకర్యం చేసేటటువంటి లక్ష్మణస్వామి. వీరిరువురు ఇప్పుడు చక్కగా కళ్ళు తెరిచి ఆడుతున్నారట, కాళ్ళు చేతులు ఆడిస్తున్నారట, నవ్వుతున్నారట, నిద్రిస్తున్నారట. ఎంత బాగుందోనట. ఆ విధంగా లేక లేక కలిగినటువంటి సంతానం కదా. కుణం తిగజ్ కొండలాయ్ అంటూ తిరువరంగ తముదనార్లు ఇరామాంస నూతందాదిలో అనుగ్రహిస్తారు. ఏమిటి అంటే రామచంద్రుడు మేఘం వంటివాడు. మేఘం ఎలాగండి? పెద్ద పెద్ద భవనాల మీద కురిసి పక్కన ఉన్న పూరి గుడిసె మీద కురవకుండా ఉంటుందా? లేదు కదా, సమంగా వర్షిస్తుంది. అలాగే రామచంద్రుడు కూడా అందరిపై కరుణను వర్షింపచేసేవాడు అంటూ అనుగ్రహిస్తారు మనకిక్కడ. అలా 16 కళ్యాణ గుణాలను చెబుతారనమాట. అలాగే అన్నమాచార్యుల వారు ఈ 16 కళ్యాణ గుణాలకు ఒక చక్కటి అందమైన కీర్తనను అనుగ్రహిస్తారు. అది కొంచెంగానైనా ఒకవేళ సమయం ఉంటే ఆలపించాలని దాసరాలు మనవి. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి 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 సమర్పయామి. ఎన్ని కళలు ఆయనకు? షోడదశ అంటే 16 కళలు. 16 కళలకు అధిపతి అయినటువంటి స్వామికి మనం సమర్పిస్తున్నాం. ఏం సమర్పిస్తామండి? ఆయనే అధిపతి. మన దగ్గర ఏముందని సమర్పిస్తాము అంటే మన పిల్లవాడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి వాడికి చాక్లెట్లు ఏంటి, స్కూల్ డ్రెస్సులు ఏంటి, ఫీజులు ఏంటి, పెన్సిళ్ళు, పెన్నులు ఎన్ని కొనిపెట్టామో వాడు పెద్దయ్యాడు, ప్రయోజకుడయ్యాడు. తండ్రికి ఏదో ఒక పంచ తీసుకొని వచ్చాడు. ఎంత ఆనందపడతాడు తండ్రి. మావాడు తెచ్చాడండి సంక్రాంతికి వస్తూ. అసలు వాడికి కలర్ కానీ అంచు కానీ వాడికి తెలియవు. అయినా ఎంత బాగా తెచ్చాడో, పాపం ఆయన ఎన్ని పంచలు కట్టున్నాడో, ఎంత కష్టపడి వీళ్ళు చదివించాడో, ఏం చేశాడో అన్నీ మర్చిపోయి పిల్లవాడు తెచ్చినటువంటి ఆ వస్త్రానికి మురిసిపోయి 10 మందికి చెప్పుకొని ఆనందిస్తాడు. పరమాత్మ కూడా అన్ని కళలకు అధిపతి అయి ఉండి అన్నింటినీ మనకు వసంగుతుంటే ఆయనకు అలగంగా జనకునకు అర్ఘ్యపాత్యాచమనాలు. ఆయన పవిత్రమైనటువంటి గంగా నదే ఆయన కుడికాలు పొట్టన వేలు నుంచి ఉద్భవించింది. అటువంటి గంగని ఆయన కలిగి ఉంటే ఆయనకు మనం ఏం చేస్తాం? ఉద్ధరణతోటి అస్తో అర్ఘ్యం సమర్పయామి, పాదాలకు చూపించి పాదౌ పాద్యం సమర్పయామి. అలాగ చేస్తే ఒక ఉద్ధరణతోటి తీర్థాన్ని ఇస్తే బబ్బబ్బబ్బ నా బిడ్డడు ఏం చేస్తున్నాడని పొంగిపోతాడట పరమాత్మ. తండ్రి కదా చేసిన కష్టాన్ని అంతా మరచి పంచ తెచ్చినమ్మటే ఎలా మర్చిపోయి ఆనందపడతాడు, అలాంటివాడు పరమాత్మ. అందుకనే ఆయనకు ఎన్ని గుణాలున్నా అంతని మించిన సౌలభ్య గుణం ఉంటుంది. అందుకని మనం ఎన్ని తప్పులు చేసి దోషాలు చేసి ఉన్నా మనల్ని ఎందుకు పరమాత్మ స్వీకరిస్తున్నాడంటే ఈ బిడ్డలపై ఉండేటటువంటి ప్రేమ, వాత్సల్యం అలా అనుగ్రహిస్తారనమాట.
అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలది సాయికి నీ మజ్జన మీదే షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలను సమర్పయామి సమర్పయామి వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములివే ధరణీధరునకు గంధ పుష్ప దీపములు ధరణీధరునకు గంధ పుష్ప ధూపములు తిరమిదే కోటి సూర్య తేజునకు. మనం ధూపము దీపము పుష్పాలు ఇవన్నీ సమర్పిస్తాము, మంగళహారతినిస్తాము, నివేదన చేస్తాము. ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన సూర్యుడికి తేజస్సు ఇచ్చినటువంటి వాడు. మనం ఇచ్చేది ఏ పాటి హారతి అంటే చిన్న హారతి. అటువంటి ఆయన కూడా ఈ హారతిని స్వీకరిస్తాడు అంటూ ఆయన కళ్యాణ గుణాలకు అధిపతి అంటూ కీర్తించారు అన్నమాచార్యుల వారు. అలా ఏదైనా సరే ఆయన ఒక శాసనం చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నాడు పరమాత్మ. మళ్ళీ ఈ భూలోకానికి అవతరించనక్కరలేదు, ఈ రావణాసురుణ్ణి సంహరించడానికి ఆయనంత శ్రమ తీసుకోను అక్కరలేదు. కానీ ఆయన అవతరించాలని చిన్న సంకల్పం మాత్రేణ అవతరించినటువంటి వాడు పరమాత్మ. అలా ఆయన అవతరిస్తే ఆ రామాయణం ఏర్పడితే ఇప్పుడు మనము ఆ త్రేతాయుగం వరకు రామాయణం కాదు, అన్ని యుగాలలో రామాయణం. ఎంతవరకు ఈ సృష్టి ఉంటుందో అంతవరకు రామాయణం ఉంటుంది. రామ ఆయనం, ఆయనం అంటే నడక, రాముడి నడక, రాముడు నడిచినటువంటి మార్గం రామాయణం. కనుక ఈ సృష్టి ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది. రామాయణం అంటే ఇక్కడేనా అండి, ఈ భూలోకంలోనే ఈ మనుషులు మాత్రమే సేవిస్తారా అంటే కాదు. రామాయణం దేవతాలోకాలలో కూడా ఉంది. మనకు ఇక్కడ 24,000 శ్లోకాలతోటి శ్రీమద్ రామాయణం ఉంటే అయ్య బాబోయ్ 24,000 శ్లోకాలు సేవించాలా అని కొంతమంది దాని జోలికే వెళ్ళరు. కొన్ని సేవించినా చాలు, ఒక్క శ్లోకం సేవించినా చాలు. అటువంటి వైభవం కలిగినటువంటిది రామాయణం. అయితే బ్రహ్మలోకంలో 100 కోట్ల శ్లోకాలతోటి ఉంటుందట. అంటే వాళ్లకు ఉండేటటువంటి పరిమితికి, వాళ్లకు ఉండేటటువంటి సమయానికి వాళ్లకు సరిపోతుంది. మనము అల్ప ఆయుష్యులం కలిగి ఉన్నాము కనుక మనకి ఈ విధంగా అనుగ్రహించారు. అలా ఇలా శాసనం చేయగలిగేటటువంటి శ్రీరామచంద్రుడు అయినా మానవ మాతృడిగానే ఉన్నాడు తప్ప ఆయన నాకు ఈ శక్తులు ఉన్నాయని ఎక్కడా ప్రవర్తించలేదు. మానవుడి శక్తి ఏ పరిమితికి ఉంటుందో ఆ విధంగానే నడుచుకున్నటువంటి వాడు. అలాగే శ్రీరామచంద్రుడు కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీరంగనాథుడిని ప్రార్థన చేశారు, అంటే వారిని అర్చించారు. ఎలా అంటే బ్రహ్మదేవుడు కోరాడట శ్రీహరిని, స్వామి నాకు ఒక విగ్రహ రూపంగా మీరు ఇస్తే నేను సేవించుకుంటాను అని. సరే అని ఒక రంగనాథుడి విగ్రహాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చారు. ఆ బ్రహ్మదేవుడు ఆ రంగనాథుడిని అర్చించుకుంటూ ఉన్నారు, అర్చన చేస్తూ ఉన్నారు. ఈ ఇక్ష్వాకు అంటే వీళ్ళది సూర్యవంశం, రామచంద్రుడు వాళ్ళది ఇక్ష్వాకు వంశం అంటాం కదా. ఆ ఇక్ష్వాకు ప్రార్థన చేశారు, అయ్యో నాకు ఒక మూర్తి కావాలి, మూర్తి ఎదురుగా లేకపోతే నా మనస్సు స్థిరంగా నిలువటలేదు అని. ఆయన అర్చన చేసేటటువంటి ఆ రంగనాథుడి విగ్రహాన్ని ఈ ఇక్ష్వాకుకు అందజేశారు. ఈ ఇక్ష్వాకు నుంచి ఆ వంశపారపర్యంగా సీతారామచంద్రుడు కూడా ఈ యొక్క శ్రీరంగనాథుడి విగ్రహానికి అర్చనలు చేశారనమాట. ఈ శ్రీరంగనాథుడి విగ్రహాన్ని ఏమంటాం, మామూలుగా స్వామిని ఏమంటాము మన వైష్ణవ సాంప్రదాయంలో అంటే పెరిమాళ్ళు అంటాం. శ్రీరామచంద్రమూర్తిని పెరిమాళ్ళు, చక్రవర్తి తిరుమగనార్ అంటే దశరథ మహారాజు తిరుకుమారుడు. ఎందుకు అలా పిలుస్తున్నారంటే దశరథ మహారాజు యొక్క తిరుకుమారుడు అంటేనే రామచంద్రుడికి ఇష్టమట. మామూలుగా రామచంద్రుడు అని చెప్పటం కంటే తండ్రి
పేరుని జోడించి చెప్పించుకోవడంలో ఆనందపడతాడు. అందులో దశరథ మహారాజుకు ఒక వైభవం కలిగి ఉన్నది. 10 విధాలుగా రథాన్ని నడపగలిగినటువంటి వాడు. 4 దిక్కులు 4 మూలలు పైన కింద 10 దిక్కులుగా రథాన్ని కలపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. అది కాక ఈయన అవతరించేటప్పటికి 60,000 సంవత్సరాల వయస్సులో రామచంద్రుడు ఆయనకు అవతరించటం జరిగింది. ఇలాగా ఈయన ప్రార్థన చేశారు. సరే, రామచంద్రుడి పేరే పెరుమాళ్ళైతే మరి ఆయన సేవించినటువంటి శ్రీరంగనాథ పెరుమాళ్ళని ఏమనాలి? పెరియ పెరుమాళ్ళు అన్నారు. పెరియ అంటే పెద్ద పెరుమాళ్ళు, ఈయనేమో పెరుమాళ్ళు. ఈయన సేవించాడంటే ఆయన పెరియ పెరుమాళ్ళు అంటూ కీర్తించారు. ఆశవార్ తునయ్యన్ను తులంగం, తిరువాయిమూసిలో నమ్మాల్వార్లు అంటారు. మనకు రక్షకులు ఎవరు అంటే శ్రీరామచంద్రుడే. ఎలా చెప్తున్నారు అంటే దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తే కదా ఈయన రామావతారాన్ని దాల్చారు. ఏమిటట దేవతల ప్రార్థన? మమ్మల్ని హింసించటం కాదు స్వామి, మా యొక్క ధర్మపత్నుల్ని కూడా తీసుకుని వెళ్ళి రావణాసురుడు ఆయన యొక్క తీగలో ఉంచుకున్నారు అని. అంటే దేవతా స్త్రీలను విడిపించడం కోసమే సీతమ్మ రావణాసుడు చెరకు చేరిందని సింపుల్గా మన పెద్దలు మనకు అనుగ్రహిస్తూ ఉంటారనమాట. మన్నులగత్తో ఉయ్య పెరుమాళ్ తిరుమజిలో అనుగ్రహిస్తారు కులశేఖరాల్వార్లు. భూలోకంలో ఉండేటటువంటి వారందరినీ తరింప చేయటం కోసమే రామచంద్రుడు అవతరించారు. మన కులశేఖరాల్వార్లకు పేరు ఏమిటి అంటే కులశేఖర పెరుమాళ్ళు. కులశేఖర పెరుమాళ్ళని ఎందుకు నామం వచ్చింది? పెరుమాళ్ళు అంటే ఇప్పుడు సాక్షాత్తు రామచంద్రుడు అని చెప్పారు కదండి. మరి కులశేఖరు వచ్చేసి ఒక భక్తుడు, భాగవతోత్తముడు, పరమాత్మ యొక్క అంశజులు అవతరించినటువంటి వారు. మరి ఈయనకు పెరుమాళ్ళుగా ఎందుకు వచ్చింది నామం అంటే ఈయనకు రామాయణం అన్న రామ పరమ భక్తుడండి, తన్మయత్వం చెందేటటువంటి భక్తి కలిగి ఉండటం ఒకటి. ఇంకొకటి ఏమిటంటే కులశేఖరుడు అవతరించింది పునర్వసు నక్షత్రం, శ్రీరామచంద్రుడు అవతరించింది పునర్వసు నక్షత్రం. ఈ విధంగా అలాగే ఆయనకు గుష్యతేయస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖరం. కులశేఖరాల వాళ్ళు రోజు శ్రీరంగయాత్రకు వెళ్ళాలి అని దండోర చాటింపు వేయిస్తాడు. రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరినీ రండి మనం శ్రీరంగాన్ని సేవించుకొని వద్దాము అంటారు. అయ్య బాబోయ్, ఈయనగాన శ్రీరంగం వెళ్ళిపోయారనుకో ఆ రంగనాథుడి యొక్క వ్యామోహంలో పడి ఆ తిరు సౌందర్యానికి ఈడుపడిపోయి మళ్ళీ ఇక్కడికి రాడు, మన రాజ్యపాలన చేయడు. మనకి ఇటువంటి రాజు మళ్ళీ మనకు దొరకటం కష్టము అని మంత్రులు సామంతులు భావన చేసి ఆ వైష్ణవ భక్తులు ఏం చేశారు? రాజా, ఈరోజు వాళ్లకు మనము సేవలు చేయవలసి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళటానికి కుదరదు అని చెప్పేటట్టుగా చేసేవాళ్ళు. ఆ విధంగా కొన్ని సార్లు ఆపటం జరిగింది. సరే, ఎన్నిసార్లు ఆపుతారండి? ఎవరైనా ఆపటం సాధ్యమవుతుందా? ఆ రంగనాథుడు పిలిస్తే వెళ్లకుండా ఉండలేము, ఆయన పిలవకపోతే వెళ్ళాలన్నా వెళ్ళలేము. అయితే రోజు ఈ కులశేఖరాల వాళ్ళు కాలక్షేపాన్ని వినేటటువంటి అలవాటు ఉంది రాజైనప్పటికీ. రోజు మధ్యాహ్నం పూట 1 గంట కాలక్షేపం వింటారు. ఆ కాలక్షేపం సమయంలో కాలక్షేప స్వామి వారు ఒకరోజు ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమిటి అంటే 14,000 మంది కరదూషణాదులు శ్రీరామచంద్రుడిపై యుద్ధానికి వేయించేశారు అని. ఇంకా వెంటనే కులశేఖరుడు, మంత్రి సామంతులారా మన సైన్యాన్ని సిద్ధం చేయండి, మనం వెళ్ళాలి రామచంద్రుడికి సపోర్టుగా అని వెంటనే కేకలేసి చెప్పేశారు. వెంటనే కాలక్షేప స్వామి దీన్ని గమనించారు. ఈయన బాగా తన్మయత్వంలో ఉండిపోయారు, నేను చెబుతున్నది రామాయణ కథలాగా స్వీకరించటలా, దానిలో ఉండిపోయారు అని గమనించి, రాజా ఆగు, శ్రీరామచంద్రుడు విజయాన్ని చేయించాడు అని చెప్పారు. ఓహో, అయితే విజయస్తుడయ్యాడు అంటే వీళ్ళని సంహరించాడు అని అప్పుడు ఉపశాంతించి మళ్ళీ కాలక్షేపం విన్నారు. అలా ఒక మారి ఏం జరిగిందంటే ఈ కాలక్షేపం స్వామి పని మీద వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళ కుమారుడు వచ్చారు ఆ రోజు కాలక్షేపం చెప్పడానికి. ఆ రోజు సన్నివేశం ఎలా ఉంది అంటే రావణాసురుడు సీతాపిరాటిని అపహరించుకుపోతున్నాడు. అయ్య బాబోయ్, మా అమ్మని ఎవరు ఈ రాక్షసుడు తీసుకెళ్ళిపోతున్నాడట, కానివ్వండి మన సైన్యాన్ని అంత సిద్ధం చేయండి అన్నారు. అంత సైన్యాన్ని సిద్ధం చేశారు. ఆ సమయంలో కాలక్షేప స్వామి అయితే తరువాత విషయాన్ని చెప్పి ఆపేవాడు.
ఈయన కొత్త కదా కుమారుడు, పామేమీ చెప్పలేదు. కులశేఖరాల వాళ్ళు గుర్రం మీద వెళ్తూ ఉన్నారు. ఆయన వెనక మంత్రులు సామంతులు, ఆయన వెనక సైన్యము, మొత్తం బెటానా మొత్తం కదిలిపోయిందనమాట. ఇప్పుడు లంక ఎక్కడ ఉంటుంది? సముద్రానికి అవతల వైపు. ఈ సముద్రం దగ్గరికి వచ్చారు. కానీ అప్పటికీ తన్మయత్వంలోనే ఉన్నారు కులశేఖరులు. ఆ సముద్రం మీదకి కూడా గుర్రాన్ని పురమాయించాడు, అది వెళ్ళిపోయింది. ఆ సముద్రుడే గుర్రము మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చేటట్టుగా ఇచ్చాడు దారి. అలా వెళ్ళిపోయారు. అప్పుడు రామచంద్రుడు అనుకున్నాడట, అయ్యో ఇప్పుడు గాన ఈ సీతను నేనుగిన ఆయనకు దర్శింప చెయ్యకపోతే ఈ కులశేఖరాల వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళిపోతారో అని. అప్పుడు సీతారాములు లక్ష్మణ హనుమ సమేతుడై దర్శనమిస్తారు. చూడండి ఎంత భాగ్యం ఎవరికి లభ్యమవుతుంది. ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే లభ్యమయ్యింది ఆయన దర్శనం. అలా ఆ గుర్రం కూడా దర్శనాన్ని పొందింది. అలా దర్శించుకొని కులశేఖరాల వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేశారు. మరి వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ సముద్రం దగ్గరికి వచ్చారు, ఆగిపోయారు. గుర్రం మాత్రం ఆయన చెప్పినట్టు విన్నది, రామదర్శనాన్ని పొందింది. రాజు చెప్పినట్టు వినని వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు, దర్శనాన్ని పొందలేదు. అంటే ఇక్కడ మనకు అర్థం ఏమిటి అంటే, మన పెద్దలైనటువంటి ఆచార్యులు వారు చెప్పినట్టుగా వింటే తరించవచ్చును. అంటే కులశేఖరాల వాళ్ళు అంత తన్మయత్వం కలిగి ఉన్నటువంటి వాడు. ఆ తర్వాత ఆ రాజ్యాన్ని వాళ్ళ కుమారుడైనటువంటి దృఢవ్రతుడికి అప్పచెప్పటం, ఆయన భార్య వాళ్ళ అమ్మాయితోటి సహా శ్రీరంగం చేరటం, ఉదక పూర్వేణ తన కుమార్తెను అంటే నీలాదేవి అంశజురాలన్నమాట ఆ రంగనాథుడికి చెప్పడం, ఆయన తర్వాత ప్రబంధాలను అనుగ్రహించడం, దివ్యదేవ దర్శనాలు ఈ విధంగా జరిగిపోయింది. సరే, కౌసలయ తనై కూడా మొదలయ్యారు. ఎవరండినా అంటే కౌసల్యాదేవి తనయుడు, ఇక్ష్వాకు వంశ కుమారుడు. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, కౌసల్యాదేవి ఎప్పుడు ప్రార్థన చేసింది, ఆరాధన చేసింది శ్రీరంగనాథుడిని. శ్రీరంగనాథుడు నవ్వు ఎలా ఉంటుందో ఈ రామచంద్రుడు నవ్వు కూడా అలాగే ఉంటుందట. అందుకని ఆమె చాలా ఆనందపడిపోయేదట. రంగనాథ రంగనాథ నిన్ను సేవించి ప్రార్థించటం వల్ల కదా నా కుమారుడు నీలాగే ఉన్నాడయ్యా, నువ్వు నవ్వుతే ఎలా ఉన్నావో నా రామచంద్రుడు నవ్వుతే కూడా అలాగే ఉన్నాడు అని ఆ ఆల్వాళ్ళు ఆ యొక్క అనుభవాన్ని తెచ్చుకొని ఆనందపడిపోయి మనకు పాసురాలను అనుగ్రహించారు ఆల్వాళ్ళు. వాటిని మనం అనుభవిస్తూ ఉన్నాము. అలాగే దశరథన్ తన్ మొదలయ్యారు అంటే కుమారుడు, దశరథుడి యొక్క కుమారుడు. దశరథ కుమారుడు అంటేనే రామచంద్రుడికి ఇష్టము అని చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు మనం 2 నామాలు చెప్పుకున్నాం. ఏమిటి? కౌసల్య తనయాయ నమః, దశరథ తనయాయ నమః. ఎందుకు ఇవి నామాలుగా చెప్పుకుంటున్నాము అంటే, ఎప్పుడైనా సరే అండి ఒక కాలక్షేపం వింటూ ఉన్నప్పుడు ఎవరు ఆవరిస్తారు? నిద్రాదేవత. వెరీ గుడ్. నిద్రాదేవత వచ్చేస్తుంది. అక్కడ బాగా ప్రశాంతంగా వీళ్ళు కూర్చొని ఉన్నారు, లేకపోతే కర్మజీవులు ఎప్పుడు ఏదో ఒక కర్మం చేస్తూనే ఉంటారు. ఇప్పుడైతే నాకు దొరికేశారు, పట్టేసుకోవచ్చు అని నిద్రాదేవత ఆవరిస్తుంది. పలికేద్దామా? కౌసల్య తనయాయై నమః, దశరథ తనయాయై నమః. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ దాసరాలు చెప్పేటంత కాదు, మీరందరూ ఎంతో అనుభవపూర్వకంగా అనుభవిస్తూ వింటున్నారు. దాసరాలే అనుభవించకుండా చెప్తాం. కునం దిగజ్ కొండలాయ్. ఇక్కడ ఆ యొక్క నామాలను ప్రకాశింపచేసేవాడు పరమాత్మ. ఎవరికైనా గుణాలు ఉన్నాయని చెప్పుకుంటే ఒక గుణం ఉంటుందండి, వాడికి కొద్దిసేపు దాన గుణం ఉంటుంది. ఆ దానం అయ్యి బాబోయ్ ఇవాళ 10,000 దానం చేశానండి, ఇంకా అయిపోయింది వాడు దానగుణం. కానీ రామచంద్రుడి దగ్గర పరమాత్మ దగ్గర దానగుణం అయిపోవడం అంటూ లేదు. పోనీ ఒకవేళ ఆయనకు వీడికి ఎంత ఇచ్చినా ఎప్పుడు అడుగుతూనే ఉంటాడని ఏమన్నా మన మీద అనిపిస్తే పక్కన ఎవరు ఏం చేసి ఉంటారు? అమ్మ ఉంటుంది. అమ్మ ఏం చేస్తుంది తెలుసా? పురుషకారిణి. స్వామి నీ పురుషత్వానికి లోటు రాకూడదు, ఇచ్చేసి వాడు అడిగింది ఇవ్వు స్వామి అంటూ మనకి ఇప్పించేసేటటువంటి అమ్మ ఏం చేసి ఉంటుందన్నమాట. అలాగే విశ్వామిత్రుడు ఏం చేశారు సభకు? రామచంద్రుడు కొంచెం పెరిగి పెద్దయ్యాడు, 12 సంవత్సరాల వయస్సు వారయ్యారనమాట. మందిరం గోల్ మరై మునివన్ వేల్వి కాక్క. విశ్వామిత్రుడు ఏం చేశారు? అంతటి మహర్షి వచ్చేటప్పటికి దశరథ మహారాజు ఆసనాన్ని ఏర్పాటు చేసి కూర్చోమన్నారు. మహర్షి మీకేం కావాలి, ఏమి కోరుకొని వచ్చారు, ఏది మీరు అడిగితే అది ఇవ్వటానికి నేను సంసిద్ధుణ్ణి అని ఆ రాజు పాటించవలసినటువంటి నియమాలు మహర్షి ముందు వినయంతో వేడుకున్నాడు.
సరే సరే ఆయన చెప్పలేదు. ఇంకా ఏమిటి మహర్షి, ఏం కావాలి? సైన్యం కావాలా? నీ వెంట మంత్రులు ఏమన్నా రావాలా? అప్పటికి ఇంకా దాన్ని మించి అన్నట్టుగా ఉన్నారనమాట. పాపం అడుగుతూ ఉన్నారు, గుర్రాలు కావాలా, గోవులు కావాలా, దాన్ని మించి అన్నట్లుగా ఉన్నారు విశ్వామిత్రుడాచార్య వారు. సరే నేను రమ్మంటారా మీ వెంట ఏమైనా అని అన్నారు. దానిని మించి అన్నట్టుగా ఉన్నారు. అయ్య బాబోయ్, ఇంకా రాజే వస్తానంటే మళ్ళీ దాన్ని మించి అన్నట్టుగా ఉన్నారేంటి మహర్షి అని అడిగితే అప్పుడు ఆయన అడిగారు, మీ యొక్క రామ లక్ష్మణులు నా వెంట రావాలి యజ్ఞ సంరక్షణార్థంగా అన్నారు. బాబోయ్, దశరథ మహారాజు ఎంత విలవిలలాడిపోయాడు. ఇంకా ముక్కు పచ్చనారనటువంటి చిన్న పిల్లలయ్యా, నీ వెంట వారు వచ్చి వారేం చేస్తారు? కలువ కనులు కలిగినటువంటి నా రాముడు, ఆ కలువలు ఎలా ఉంటాయి? సూర్యకిరణాలు పడ్డ వెంటనే విచ్చుకుంటాయి, సూర్యకిరణాలు అస్తమించిన వెంటనే క్లోజ్ అవుతాయి. అటువంటి వాడయ్య చిన్న పిల్లవాడు, పగలేమో మేలుకుంటాడు, రాత్రిళ్ళు నిద్రపోతాడు, వాడేం సంరక్షణ చేస్తాడు? అసలే రాత్రిళ్ళు ఈ రాక్షసులకు బలం ఎక్కువ, వీడేం చెయ్యగలడు అన్నట్టుగా ఆయన పెడితే అప్పుడు వశిష్ఠుల వారు అంటారు, లేదు మహర్షి అడిగారు వెంట పంపించమని అంటే అందులో ఏదో మహత్తరమైనటువంటి కార్యమే ఉంటుంది రాజా, నువ్వు పంపించు అన్నారు. సరే, బాధపడుతున్నాడు ఆనందంతో. ఇంతకు మహర్షి మాటను కాదనలేక వాళ్ళ కులగురువు అయినటువంటి వశిష్ఠుడు మాట కొద్దీ ఈయనను పంపించటం జరిగింది. అలా ఆయన వెంట వెళ్ళిన తర్వాత అరణ్యములో సన్యాసులకు కూడా మోహాన్ని కలిగించేటటువంటి సన్యాసులకు కూడా మోహాన్ని కలిగించేటటువంటి అందం శ్రీరామచంద్రుడిది. అంత అందము వినయము కలిగిన వాడు కనుక ఆయన్ను కోరారు. కోరితే నేను మళ్ళీ జన్మలో మీకు అనుకూలంగా ఉంటాను అని ఆయన చెప్పటం జరిగింది. మళ్ళీ కృష్ణావతారంలో గోపికలు వీళ్ళందరూ ఋషులు మునులు వీళ్ళందరూ అవతరించడం గోపికల్లాగా, ఈయన వచ్చేసి కృష్ణుల్లాగా అవతరించడం అలా జరిగిపోయిందనమాట. కొంచెం ముందుగా వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి ఆచార్యుల ఆజ్ఞగా చివరగా చెప్పుకుందాం 2 పాయింట్లు. శివధనస్సును విరిచారు. శివధనస్సు ఎలా అంటే, శివధనస్సును విరిచి ఎగ్గు పెట్టడం అంటే ఆయన ఏదో విరవాలని బలంగా కాదండి. ఎడమ చేయితోటి ధనస్సును పట్టుకున్నాడు, కుడి చేయితోటి ఇట్లా నారిని మీటాడు. ఆ కింద ఉన్నటువంటి మునుకు జ్యా ఉంటుందే, దాన్ని ఎడమకాలితోటి నొక్కి పట్టి ఇలా లాగేటప్పటికి పైన ఉన్నటువంటి జ్యా అనుకుంటుందట మునుకు. అయ్యో అయ్యో, శ్రీరాముడి యొక్క స్పర్శను తగిలించుకుందే ఆ ఎడమకాలు, నేను మాత్రం ఏమిటి, నేను పొందలేదే అని అనుకుని అదే విరిగి కుడికాలుపై పడిందండి. అది శివధనస్సు విరచడం అంటే. మనకు చెప్పినట్టు కాదు. అంటే అచేతనం కలిగినటువంటి శివధనస్సుకే రామచంద్రుడి స్పర్శ కలిగించుకోవాలి, రామచంద్రుడి స్పర్శను పొందాలి అనుకున్నది. మనం చైతన్యం కలిగినటువంటి మనుష్యులు మనకెంత ఉండాలి, మనం ఎప్పుడు రామసేవ చేయాలి, రామనామం పలకాలి, రామనామాన్ని స్మరించాలి, మననం చేయాలి అని ఆ శివధనస్సు నుండి మనము తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఆళ్వార్లు అనుగ్రహించడం జరిగిందనమాట. చివరిగా చెప్పుకుందాము. ఓకే అమ్మ, సమయం కొద్దీ ముందుకు వెళ్తూ ఉన్నాం అంతే. ఆ కైకేయి వరాలు అడగటం, ఆయన పట్టాభిషేకాన్ని మానివేసి అడవులకు వెళ్ళటం, సీతాపహరణ జరగటం, అప్పుడు శబరి ఆ పండ్లను ఇవ్వటం. శబరి మాత ఎంగిలి పండ్లను ఇవ్వలేదండి. ఆమె ఒక చెట్టు పండును తీసుకుంది, అది నోట్లో వేసుకుంది, తీయగా ఉన్నటువంటి పండ్లను కోసి పెట్టింది. ఎప్పుడు రామచంద్రుడు వస్తాడో వాళ్ళ ఆచార్యులు ఏం చెప్పారు, మాతంగ మహర్షి ఇటువైపుగా రామచంద్రుడు వస్తారు, ఆతిథ్యాన్ని ఇవ్వు అన్నారు. ఆ యొక్క ఆచార్యులు చెప్పిన మాట కొద్దీ ఆమె అలాగే ఉంది. ఆయన ఏ సమయాన్ని వస్తాడు, ఎండాకాలం వస్తే పండ్లు దొరకవు కదా అని ఇవైనా ఎండబెట్టి మంచిగా ఉంచుకుంది శబరి. ఆ రామచంద్రుడు రాగానే ఈ కైంకర్యం చేసింది. అలా ఆచార్య కైంకర్యం చేసింది అంటే ఆచార్యుల మాటను విని రామచంద్రుడి కోసము చూసింది కాబట్టి ఆచార్య కైంకర్యం చేసినట్లే అయ్యింది. కాబట్టి ఆ ఆచార్య కైంకర్యం చేసిన వారికి మోక్షం లభిస్తుంది, రామ దర్శనం అయ్యింది అంటూ మన పెద్దల అనుగ్రహం. అంటే ఆచార్యులు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. అదే ఆచార్య నిష్ఠ, ఆచార్య కైంకర్యం, అవే మోక్షానికి తథ్యం చేస్తాయి. ఈ వైష్ణవ సాంప్రదాయంలో వీడు పరంపదం చేరాడు అని అనకుండా ఇంకా దానికంటే వైభవమైనటువంటి మాట ఏమిటంటే ఆచార్య తిరువడిగళ్ళం చేరారు అంటారు.
చేశారు. అందుకని ఆచార్యులకు ప్రాధాన్యత. అలాగే భరతాల్వాను ప్రార్థన చేశారు రామచంద్రుని అడవులకు వెళ్ళి. ఏమని ప్రార్థన చేశారు? అన్న, నేను రాజ్యంలో ఉండలేను, నాకు చేత కావట్లేదు, మీరు రండి, రాజ్యాన్ని స్వీకరించండి, పట్టాభిషిక్తులు అవ్వండి, రాజ్య పాలన చేయండి అని. వచ్చారా రామచంద్రుడు? లేదు. ఆ భరతుడు ప్రార్థన మేరకు పాదుకలను ఇచ్చాడు. ఆ పాదుకలను తీసుకొచ్చి నంది గ్రామంలో ఉండి ఆ సింహాసనంపై పాదుకలను ఉంచి భరతుడు రాజ్య పాలన చేశాడు. అంటే ఎవరి నమ్మకాన్ని వదలడు శ్రీరామచంద్రుడు. నేను వస్తాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు భరత అని ఆయనకు నమ్మకాన్ని, ధైర్యాన్ని చెప్పి పంపించాడు రామచంద్రుడు. అలా రామవైభవాన్ని ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. అలాగే విభీషణ ఆళ్వార్లు ఎవరైనా రావణాసుడి యొక్క తమ్ముడు ఏం చేశారు? శరణాగతి చేశారు. అప్పుడు శరణాగతి చేసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనికిరాదు ఆయన శరణాగతి, మన సీతమ్మను అపహరించుకుని వెళ్ళినటువంటి వాడి యొక్క తమ్ముడు ఏ యొక్క కుట్ర పన్ని నీ దగ్గరికి వచ్చాడో రామ అన్న, నన్ను శరణాగతి చేసినటువంటి వాడిలో నేను దోషాన్ని ఎంచను, వాడు నావాడే అంటూ స్వీకరించాడు రామచంద్రుడు. అలాగే ఋషులను కాపాడుతానని మాట ఇచ్చినప్పుడు సీతాపిరాటి అనిందట, అయ్యా మీరేమిటో మాటలు ఇస్తూ ఉన్నారు, ఇక్కడ అంతా క్రూర మృగాలు సంచరించేటటువంటి అడవి, అంటే అవసరమైతే నిన్ను లక్ష్మణునైనా వదిలివేస్తానేమో కానీ నేను ఋషులను కాపాడుతానని ఇచ్చినటువంటి మాటను మాత్రం వదలను అన్నాడు రామచంద్రుడు. అంత సత్య ధర్మ పాలకుడై పాలన చేశాడు కనుకనే ఆనాడు త్రేతాయుగంలో జరిగినటువంటి ఈ రామ పాలన, ఈ రామ రాజ్యము, ఆ రాముడి నడక, ఆ రాముడి ధర్మ ప్రవర్తన ఎప్పటికీ ఆచరించే విధంగానే ఉన్నది. అలాగా తరువాత ఆ రావణాసుడిని సంహరించడం, రావణాసుడి కూడా ఛాన్స్ ఇచ్చాడండి శ్రీరామచంద్రమూర్తి. అయ్యో రావణ, నీకు చేత కాకపోతే చెప్పు, వదిలివేస్తానన్నాడు. రావణాసురుడు ఏమన్నాడో తెలుసా? ఆ చుట్టూ శవాలన్నీ పడి ఉన్నాయి, రాక్షస శవాలన్నీ. ఆ రాక్షస శవాలను చూస్తే నేను ఎక్కడ టెంప్ట్ అయిపోతాను అని వాళ్ళందరినీ కూడా ఆ పక్కన సైన్యంతో సముద్రంలోకి లాగిపడి వేయించి, రామ ఒకవేళ నేనుకైనా చావవలసి వస్తే ఇలా వెనక్కి పడైనా చస్తాను, కానీ ముందుకు పడి నీకు శరణాగతి చేయను అన్నాడు. అటువంటి అసురులను కూడా రక్షణ చేయాలని చూసినటువంటి మన రక్షక రామచంద్రుడు. శ్రీరామ రక్షాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ జ్ఞానపీఠ అమ్మలకు, అలాగే భాగవత గోష్ఠికి అందరికంటే ముందుగా మా శ్రీరామచంద్ర రమేష్ కృష్ణ స్వామివారికి దండవత్ ప్రణామములు సమర్పించుకుంటూ, దాసరాలు ఒప్పులు పలికినట్లయితే మా ఆచార్య కైంకర్యంగా, తప్పులు పలికినట్లయితే దాసురాలివిగా మన్నించ ప్రార్థన. స్వరూపానురూపంగా అందరికీ దాసోహాలు సమర్పించుకుంటూ పళ్ళాండు పళ్ళాండు స్వస్తి. జై శ్రీమన్నారాయణ. రేపటి రోజు జరుపుకునేటటువంటి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. దాసోహాలు స్వామి. వాదర్తి లక్ష్మీ గారి యొక్క మృదుమధురమైన చక్కని పాకం లాంటి ప్రసంగాన్ని విని ఆనందించాం.